అన్న నమస్తే, మీ పేరు? నా పేరు బోన్ ప్రసాద్. ఏంటి ఎలా ఉందన్న ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వం బాగానే ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది. అంటే అసలు ఏమీ చేయట్లేదు, అధికారం వచ్చే సంవత్సరం పాలన గడుస్తున్నా సరే ఇచ్చిన హామీలు మొత్తం పక్కదోవ పట్టించేసారని చెప్పి మాట్లాడుతున్నాను. అసలు ఎలా చూడొచ్చు? ఆయన వచ్చి సంవత్సరం కదా అయింది. సంవత్సరంలో వచ్చిన వెంటనే 4000 పెన్షన్ అన్నది చేశారు. తర్వాత మొన్న విద్యా దీవెన వేశారు కదా, అది కూడా వేశారు. తల్లికి వందనం వేశారు కదా, పెన్షన్లు ఇస్తారు. రేషన్ కార్డులు ఇంకా పెట్టుకోవాలి, కాకపోతే అయినా టెక్నికల్గా ఒక సంవత్సరం నుంచి వన్ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఆల్రెడీ పెన్షన్ ఒకేసారి పెంచారు కదా, 3000 నుంచి 4000 ఇచ్చారు. తర్వాత మన అంతకుముందు ఏమీ లేకుండా, ఇన్కమ్ ఏమీ లేకుండా అప్పులతో అన్ని ఖర్చులు చేసి దుబారా ఖర్చులు చేశారు. దానికి అన్నీ ప్రక్షాళన చేసుకొని జీతాలు ఇవ్వలేదు. లాస్ట్ టైము గవర్నమెంట్ చేసినవి స్కాలర్షిప్లు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ బకాయిలు పడిపోయారు. అవన్నింటినీ సెట్యూట్ చేసుకొని వస్తున్నారు. లాస్ట్ టైము మా దగ్గరికి వచ్చారు, ఏది స్కాలర్షిప్ కాదు, ఏంటిది ఫీజు రియంబర్స్మెంట్ పడకపోతే వాళ్ళకి మేము సర్టిఫికెట్లు ఏమో ఎగ్జామ్ రాయనేమని చెప్పన్నారు. కాలేజీలో ఎగ్జామ్ రాయనేమని అన్నారు. దానికి సుమారు 1600 కోట్లు 1700 కోట్లు విడతల వారీగా రిలీజ్ చేసి గవర్నమెంట్ అందరికీ ఆ సమస్య వస్తే మేము స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి, సెంట్రల్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళాము. వెళ్తే వాళ్ళ కాలేజీలతో అన్ని సెటిల్ చేసి దీని మీద సీరియస్గానే లోకేష్ గారు యాక్షన్ తీసుకొని వాళ్ళతో మాట్లాడడం జరిగి వాళ్ళ సమస్య సాల్వ్ చేసి వాళ్ళకి అమౌంట్ చేయడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ అసలు నిర్వీర్యం అయిపోయింది కదా అంతకుముందు. ఆరోగ్యశ్రీ కూడా చాలామంది హాస్పిటల్లో మేము చేయమనే పరిస్థితికి వస్తే మళ్ళీ వాళ్ళందరినీ సెటిల్ చేసుకుని వచ్చారు. అన్నీ ఒకేసారి మనమే ధనిక రాష్ట్రం కాదు, మ్యాక్సిమం ఉన్నంత వరకు చేశారని చెప్పి అనుకుంటున్నాం. అలాగే అంతకుముందు గవర్నమెంట్లో రోడ్లు లేవు, ఇప్పుడు కొద్దిగా రోడ్లు వేశారు, కొద్దిగా ఉన్నంతకాలం పర్వాలేదు మ్యాక్సిమం. అలాగే ఈ ఇన్వెస్టర్లు కూడా బాగానే ఆకర్షిస్తున్నారు. వాళ్ళకంటే ఏది జరగదు. అలాగని దాని ప్రయత్నంలో ఉన్నారు కదా వాళ్ళు, దానిలో ఉన్నారు. అందులో అదైతే ఇబ్బంది అయితే ఏమీ లేదు, పర్వాలేదు. లా అండ్ ఆర్డర్ కూడా బాగానే ఉంది, సిస్టమేటిక్గానే ఉంది అంతా. అన్న ఏంటి అసలు నిన్న పేరుమని మాట్లాడుతున్నారు కదా, రప్ప అని డైలాగులు కొడతాం కదా, ఏమైనా చేయాలనుకుంటే రాత్రి కన్ను మూసినంత టైంలో జరిగిపోవాలని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ప్రజలకు వాళ్ళు ఏం సందేశం ఇస్తున్నట్టు అసలు ఒకటి వాళ్ళ నైజమే, వాళ్ళ గురించి వేరే ఇంకా జనరల్గా ఆ పార్టీ యాటిట్యూడ్, ఆ నాలుగు యాటిట్యూడ్ అదే తప్ప వేరే ఏమి లేదు. ఎప్పుడో చెప్పారు ప్రజాస్వామ్యబద్ధంగా దేనిని ఎదుర్కోవాలి, ప్రజాస్వామ్యంలో మిగతా ఎన్నిటికి ఏ తావు ఉండదు. ఇప్పుడు వాళ్ళు అన్నీ తప్పనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు చేసేవి పోలీసు వాళ్ళు ఇలా చేస్తారు, పోలీసు వాళ్ళు అలా చేస్తారని చెప్పని వీళ్ళు గత 5 ఏళ్లలో ఎవరినైనా సరే, ఏ ప్రజానాయకుడైనా సరే, ఏ ప్రజాప్రతినిధి అయినా సరే, చిన్న నాయకుడైనా సరే ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి రోడ్డు మీదకి వస్తే రోడ్డు మీద రానిచ్చారా? ఇప్పుడు ప్రజెంట్ ధర్నా సెంటర్లో ఉన్నాను, ఎన్ని ధర్నాలు చేపించారు, ఎన్ని ధర్నా సెంటర్లు ఉన్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఉంటే దానికి ఎంతో కట్టుదిట్టం చేశారు, ఎంతో కట్టుదిట్టం చేసి పోలీసు పార్లమెంటరీ బలగాలాగా వాగా సరిహద్దులా చేశారో తెలియదునా? ఆయన చేశాడు కదా పరిపాలన. ఆయన చేసినప్పుడు పరిపాలన ఆయన తప్పు అనిపించినప్పుడు వీళ్ళు అల్లరి మోకల్ని కట్టడి చేయడానికి వీళ్ళు చేసే పని వీళ్ళకి ఎలా తప్పు అనిపిస్తుంది? ఇప్పుడు ఆయన పని చేపించి ఫ్రీడమ్ ఇచ్చి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా, ఇప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్లు వస్తే అది వేరు. ప్రజాస్వామ్యం ఎవరికైనా వాళ్ళ పద్ధతులు నచ్చకపోతే దానికి సమ్మె తెలిపితే ధర్నా చేసే అధికారం అందరికీ ఉంటుంది. కూర్చోబెట్టి ఈయన ఏ రోజైనా ఎవరినైనా ధర్నాకి ఈయన చేసిన వాళ్ళని పిలిపించి ఏ రోజైనా మాట్లాడా? పాత గవర్నమెంట్ ఎవరైనా మాట్లాడారా? ఇంకా కొద్దిగా గొప్ప ఇక చంద్రబాబు గారైనా పర్వాలేదు, ఈ సీఎం గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఈ కూటమి ప్రభుత్వమైనా సమస్య ఉంటే దాన్ని నేను సాల్వ్ చేయడానికి ఏదో మార్గం చూసి ఆలోచిస్తారు. అయితే అవుద్దని చెప్తారు, లేకపోతే దాని సొల్యూషన్ ఏంటి, మార్గం ఏంటని చూస్తారు, లేకపోతే అవ్వలేదమ్మని చెప్తారు. అసలు అంతకుముందు ఏ మార్గం కానీ, ఏ చర్చలు కానీ లేవు, ఏదీ లేదు. అసలు ఆయన కలిసేవాడా? ఆ ఎమ్మెల్యేలు బయటకు వచ్చినా సరే పోలీసులు చాటును తిరగటం కానీ, లేదా పరదాలు కట్టుకుని తిరగటం కానీ అలా చూసాం. అసలు ఉన్న ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పనితీరు ఎలా ఉంది? అసలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అని చెప్తారు. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పనితీరు అనేది లేదండి. ఒకటేనండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా పరిపాలన చేశాడు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. మనం ఆల్రెడీ రాజధాని ప్రాంత ప్రజలు కాబట్టి ఈ ఏరియాకి ఏం చేయలేదు. ఆయన సగం దోచుకోవడం, సగం ఇచ్చుకోవడం అనే కాన్సెప్ట్తో ఉన్నారు జనాలంతా. ఈయన కాదు ఇక బెటర్దని. అలాగే ఒక సంఘమే కాదు, ఉద్యోగ సంఘాలు కానీ ప్రతి ఒక్కరు ఆయన ఏదో ఊహించుకున్నారు. ఆయన చెప్పిన దానికి మద్యపాన నిషేధం చేస్తారనుకున్నారు, ఇంకో విధంగా చేస్తారనుకున్నారు. రాజధాని ఎక్కడే ఉంటుంది అన్నాడు, మళ్ళీ ఎక్కడికి తరలిద్దామని చెప్పి అనుకున్నాడు. ఆయన ఏం చేయలేకపోయాడు. చేయలేకపోగా ఆ పిచ్చి మందు ఒకటి అమ్మారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆ టైంలో పాపం ఘోరం ఏంటంటే, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఈ మందు తాగుతున్నారా, ఏ డాక్టర్ ముందు చెప్పే మాట ఈ మందు మాత్రం తాగమా దయచేసి అని చెప్పాలి. నాకు అలవాట్లేదు. రేట్లు పెంచేసి తగ్గిస్తారని చెప్పని అంటాడు. రేట్లు పెంచితే తాగి వాళ్ళు తగ్గుతారని అంటారు. ఇప్పుడు కూలీ నాలు చేసుకుని సాయంత్రానికి 1 క్వార్టర్ వేసుకుని ఉంటాడు, 2 క్వార్టర్లు వేసుకుంటాడు.
కనీసం ఆడ ఆ కూలినాలి పనులకి ఏదో వాళ్ళ బట్టలకి తాగే వాళ్ళు ఉంటారు. రేట్లు పెంచితే ఎలా తగ్గుద్ది దానికి ఉద్దేశం చేస్తే పూర్తిగా మద్యపానం నిషేధం చేయాల్సిందే. తర్వాత ఫోన్పేలు ఆ మధ్య చాలా హైయెస్ట్ ఇండియాలోనే భయంకరమైన మద్యం స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందని నేను భావిస్తున్నా. ఫోన్పేలు ఏవీలు డిస్టిలరీ ఆల్మెండేసే అవునా కదా చెప్పండి మీరు, అవన్నీ ఉన్నాయా? పారదర్శకంగా ఆయన పరిపాలిస్తే ఎక్కడ 151 సీట్లు 11 సీట్లకి ఎందుకు పరిమితం అవుతాడు ఆయన? అంతే కదా. ఇప్పుడు అతను చేయలేదు, చంద్రబాబు గారు చేయలేదు, జగన్ వస్తాడేదో చేస్తాడని అనుకున్నారు. ఈయనేదో 4 పథకాలు ఇచ్చేసి నేను ఇది అవుతాను అనుకుంటే కాదు కదా. పథకాల్లో కూడా చాలా డొల్లతనం ఉంది, చాలా ఇది ఉంది. డబ్బులు అయితే మాత్రం ఇష్టానుసారంగా వాడారు. తర్వాత ఆయన సొంత పిచ్చి, ఆయనకి ఉన్న పబ్లిసిటీ ఇచ్చి మామూలు కాదు. ఫస్ట్ ఆ నాన్నగారు ఈయన కలిసి ఉండేవాళ్ళు, ఇది ప్రతి ఫోటోల లోగోలో. తర్వాత వాళ్ళ నాన్నగారు లేడు, ఈయన ఒకడే వచ్చాడు. అలాగే ఆయన ఇష్టం వచ్చిన యాళ్ళు, సాక్షి పేపర్కి యాళ్ళు, వాళ్ళ సొంత ఇది వాలంటీర్లుగా వాళ్ళ సొంత వాళ్ళు పెట్టుకున్నారు. సాక్షి పేపర్లో యాడ్లు, ఇది రేషన్ కార్డులు, బళ్ళ మీద ఫోటోలు, తర్వాత సంచులు తీయడానికి ఒక 700 కోట్లు ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేశాడు. ఈ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం కూడా అలాంటి వీటికి దూరంగా ఉండి డాంపు గాలికి ఎక్కువగా పోకుండా, దుబారా ఖర్చులు ఎక్కువ చేయకోకుండా, మన పక్కనేమో దేనికి డబ్బులు లేవంటాం, ఈ దుబారా ఖర్చులు మాత్రం అనవసరం. వాస్తవంగా ఈ ప్రభుత్వానికైనా సరే చేసేది పారదర్శకాలు చేస్తారు, బాగానే ఉంది. అంతకుమించి ఆల్టర్నేటివ్ కూడా మనకు లేదు. ఆయనైతే వైఎస్ఆర్ పార్టీకి మాత్రం ఒకటే చెప్తున్నా, అతన్ని జనాలు యూజ్ అండ్ త్రో డిస్పోజల్ గ్లాసులా తాగేసి పడేశారు. ఇంకో రెండోసారి వస్తుంది అనుకోవడం వాళ్ళ భ్రమ కళ. ఇప్పుడు ప్రజాసేవలు వాళ్ళకు ఉంది, సమస్యల మీద పోరాడండి. మీకు వచ్చారు 11 మంది, రండి. మీకు ప్రభుత్వం మీద నచ్చకపోతే అసెంబ్లీలో లెక్కదీయండి. ప్రజాప్రతినిధులు ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ సెక్షన్ చూస్తాం, ముచ్చటగా ఉంటుంది. అసలు రాజకీయాలు అంటే చేసిన అభివృద్ధి కానీ తప్పులు మాట్లాడుకుని చూసాను. గత ఎప్పుడు చూసాను రాజకీయాలు అసెంబ్లీ సాక్షిగా. ఇప్పుడున్న అసెంబ్లీలో కంటే ఒకరికొకరు తిట్టుకుంటాం, వాళ్ళని లేదా ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి అలా తిడతాం. దాన్ని అసలు ఎలా చూడొచ్చు అన్న? ఇప్పుడు అవన్నీ ప్రజలు చూడబట్టే పాత ప్రభుత్వాన్ని 11 సీట్లు పరిమితం చేశారు. ఎవరైనా మనకు సెంటిమెంట్ ఆడవాళ్ళని ఏ పార్టీ వాళ్ళని సరే గౌరవించాల్సిన పరిస్థితి మనకు ఉంది. ఆడవాళ్ళు రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు, వ్యక్తిగత విమర్శలు దూరంగా ఉండాలి. రాజకీయ విమర్శలు చేయండి, ఎవడైనా చెప్పండి. మీరు అడిగిన దాంట్లో నిజాయితీ ఉంటే పబ్లిక్ బాగా మంచి పార్టీ నేను చూస్తాం. మేము కూడా అసెంబ్లీ సెక్షన్ తెలంగాణ చూస్తాం. ఒక దాని మీద వివరణ చక్కగా దీని డిబేటు దీని మాటలు మాట్లాడతారు. ఎక్సలెంట్. అసలు నీకు మనకి ఆంధ్రాలో ఇలాంటి అంతకుముందు పాత గవర్నమెంట్లో దౌర్భాగ్య పరిస్థితి చూసి చిక్కుపడా. అంతకుముందు ఈ 2019-24 మధ్యలో ఉన్న గవర్నమెంట్ తప్ప అంతకుముందు చాలా బాగా జరిగేది. ఇప్పుడు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి. చంద్రబాబు అన్యాయం చేశాడు, ప్రజలకు అన్యాయం చేశాడు. ఎక్కడ చెప్పాలి అవన్నీ? అసెంబ్లీలో కూర్చొని పెట్టుకోవచ్చు, చక్కగా ప్రెస్ మీట్లో పెట్టి అఫీషియల్గా లాంగ్వేజ్గా మాట్లాడుకోవచ్చు, డిబేట్లు మీడియా ముఖంగా రావచ్చు, ఆధారాలతో చూపించవచ్చు. అప్పుడు ఏ నాయకుడికైనా క్రెడిబిలిటీ పెరుగుద్ది, పార్టీ క్రెడిబిలిటీ పెరుగుద్ది. అంతేగాని నువ్వేదో చెప్పేది నువ్వేదో రాసుకో అనే విధంగా అనేది కరెక్ట్ కాదు. అసెంబ్లీలో మాట్లాడండి. 11 మంది ఉన్నారు, ఇద్దరు ఉన్నారు తమిళనాడు అసెంబ్లీలో. ఎవరో జయలలిత గారు ఉన్నప్పుడు ఆ అసెంబ్లీకి వెళ్ళింది, మళ్ళీ 232 సీట్లతో మెజార్టీ కొట్టింది. ఉండండి, ఈయన అన్యాయం చేస్తే మీరు చెప్పండి, ఎక్కడ ఉండి అక్కడెక్కడ మాట్లాడదు. అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రభుత్వం ఏమైనా ఉంటే నువ్వు ఖండించే ధైర్యం ఉంటే ఖండించండి. అంతేగాని అక్కడెక్కడ మాటలు మాట్లాడడం తప్పప్పుడు ప్రజలు కూడా గమనిస్తారు కదా. మాట్లాడుకుంటే మంచిది. ఏదైనా గత ప్రభుత్వ పాలన నచ్చకే ప్రజలందరూ చీకటి 11 సీట్లు ఇచ్చారు. ఇంకా ప్రజల్లో మాకు ఆదరణ ఉంది, ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక పక్కన అంటే 2029 ఎలక్షన్స్లో కూడా మళ్ళీ జగన్ గెలుస్తారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అసలు ఎంతవరకు నిజం అంటారు? అసలు వాస్తవం అతను ఆల్రెడీ రిజెక్టెడ్ పీస్ అండి. ఆ రిజెక్టెడ్ పీసు ఒకసారి వేశారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో కొంత ప్రాతిపదికగా చేశాడు కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకొని నాయకులకు కూడా ఎంతో కొంత న్యాయం చేశాడు. ఆయన గౌరవం ఇచ్చాడు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్న బాబాయ్ తమ్ముడు అనుకుంటూ ఒక్కొక్క సామాజిక వర్గాన్ని. ఇప్పుడు మేజర్ కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ చక్కగా సాన్నిధ్యంగా ఉండి ఈ కోస్తా వచ్చేసరికి కాపు కమ్యూనిటీ మేజర్ కమ్యూనిటీ వాళ్ళతో చక్కగా ఉండి దాన్ని అన్ని ఓన్ చేసుకొని ఆ నాయకులు ఎదగనిచ్చి వాళ్ళకి తగ్గ విధిగా ఆయన ఉండేవాడు. అలాగే పబ్లిక్లో కూడా స్కాలర్షిప్లు కానీ ఆరోగ్యం చేయడం వల్ల ఆయనకు ఒక ఇది ఉండేది. ప్రభుత్వం ఆయన వారసుడికి ఈయన చేస్తాడు. ఈయన ఆల్రెడీ అంతకుముందు ఈ పార్టీలోని అవినీతి ఆరోపణలు అలా తండ్రిలో ఉన్నోడి మీద ఇలా చేశాడని తర్వాత ఈయన వాగ్దానాలు ఒకటి, నేను ఇది వస్తే సంక్షేమ పథకాలు వేస్తానని ఆ తండ్రి చేశాడు కాబట్టి ఇది చేస్తాడని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడని మా భావన. అలాగే ఈలోపు జనసేన పార్టీ ఒకటి కొత్తగా వచ్చింది. ఆ పవన్ కళ్యాణ్ గారు 3 పల్లెల గురించి విమర్శించడం, ఇంకోటి విమర్శించడం అనవసరం. వ్యక్తిగత విషయాలు ఎందుకు? పార్టీ పరంగా ఏమంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ దొబ్బాడు, డబ్బులు ఏం చేశాడు, ఎవరికి ఏం చేశాడు వాటి గురించి మాట్లాడుకోవాలి. మిగతా అన్ని విషయాలు మాట్లాడుకోవాలి. అలాగే మనం ఏం చేసాం ప్రజలకనే చెప్పాలి. అవి వదిలేసి వ్యక్తిగత విషయాలు
భువనేశ్వరి గారి గురించి వాళ్ళ భార్య గురించి వీళ్ళ భార్య గురించి మాట్లాడడం అనవసరం, ఆడవాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడడం అనవసరం. మళ్ళీ ప్రజలు నమ్ముతారంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని? నేనైతే ఇక నమ్ముతారని అనుకోవట్లేదు. నమ్మకం ప్రజలే కాదండి, ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలో ఎంతమంది ఉన్నారు, ఇక నాయకుల్లో ఎవరు ఉన్నారు, అందరూ వేరే పార్టీలు వలసపట్టి వెళ్ళిపోయారు కదా. ఈ డివిజన్లో ఇప్పుడు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 200 మంది వెళ్ళిపోయారు. ఇది పార్టీ మారుతున్నా సరే ఓట్ పర్సెంట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇంకా అంత నమ్మకం ఎంత? మళ్ళీ మేమే వస్తాం మేమే గెలుస్తాం నమ్ముతారు? ఎలాగనుకుంటారు? ఆయనకి వాస్తవంగా వైఎస్ఆర్ పార్టీకి ఎస్సీ మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉండేది. ఎస్సీ మైనార్టీలో ఎస్సీలో రిజర్వేషన్ కోటాలో ఉద్యోగస్తులు ఎక్కువ. ఉద్యోగస్తుల్లో ఎంత ఏడిపించావు నువ్వు? ఉద్యోగస్తులు ఏడిపించబట్టే నీకు ఓటే లేదు. ఇప్పుడు డైరెక్ట్గా ఏదో మతం కులం అన్నీ కొంతవరకు ఉంటాయండి. మన జోబుకి నష్టం చేసే పని నిన్ను ఎవడు తెచ్చుకుంటాడు? ఇప్పుడు నువ్వు తెస్తానో మా ఓటు మా పార్టీ అనుకుంటాం, మాకు ఇస్తానని డబ్బులు ఎగ్గొట్టేసి ఇంట్లో ఇస్తాను జీతం ఎగ్గొట్టేసి చేస్తే ఎవడు వేసుకుంటాడు నీకు? ఒకసారి చూస్తారు. పోనీ వాళ్ళు ఏమైనా కన్విన్స్ చేసావా, ఎన్నావా, నాకు ఈ పరిస్థితి ఉందని అన్నావా, ఐపీఆర్సీ ఇస్తాను అవి ఇస్తాను వేస్తాను చెప్పేకొచ్చు. అసలు మనకేం కాదు, డైరెక్ట్గా ఆర్డుకోరు జగన్ అభిమానులకే ఆయన పరిపాలన నచ్చకే వేయలేదు. ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీస్ గుర్తుపెట్టుకునేవాళ్ళు చెప్తాను, గవర్నమెంట్ ఎంప్లాయీస్ తెలుగుదేశం పార్టీని ఎప్పుడు విశ్వసించడం. కాంగ్రెస్ పార్టీ అంటే మా ఓన్ పార్టీగా అనుకునేవాళ్ళు. ఏదో రాజశేఖర రెడ్డి నుంచి ఏ పని చేసినా, ఏ లంచం తీసుకున్నా, ఏం చేసుకున్నా పనిష్మెంట్లు తక్కువ ఉంటే ఏమన్నా పట్టుకొని చేర్చుకోవచ్చు అని దిమ్మాగా ఉండేవాళ్ళు. ఇది తెలుగుదేశం గవర్నమెంట్ అంటే అలాంటి స్ట్రిక్ట్గా ఉంటుంది. ఈ గవర్నమెంట్ అనేది వస్తే ఇది పారదర్శకంగా ఉంటుంది, మేము ఇబ్బంది పడతాం. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మా ఓన్ గవర్నమెంట్ అనే విధంగా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఈయన మీద చంద్రబాబు బెస్ట్ అని చెప్పిన పరిస్థితి తీసుకొచ్చారు. ఆయన జీతాలు ఇవ్వకపోగా అన్నీ చేయకపోగా టీచర్లు ఉన్నారండి. ఎక్కడైనా మన కరెంట్ డ్రైవ్లో పెట్టిందైనా బ్రాందీ షాపుల దగ్గర పెట్టాడు, బ్రాందీ షాపుల దగ్గర పెట్టారు. ఇప్పుడు ఒక చిన్న గీత పక్కన ఒక పెద్ద గీత పెడితే కానీ ఎవరికి ఏంటనే తెలియలేదు. ఇప్పుడు ఆయన బ్యాట్ దీన్ని సద్వినియోగం చేసుకోలేపాడు. ఆయన భవిష్యత్తులో అనేది రావడం కష్టం. ఎక్కడ కూడా ఓటు బ్యాంక్ ఏంటంటే ఆ ఎస్సీలు ఓటు పరిస్థితి వేసే లేదు. డైరెక్ట్గా వాళ్ళకి నష్టం జరిగింది. ఇంకోళ్ళు ఏమైనా అనుకుంటా మినిమం ఆ 35-30% ఎలాగో ఉంటారు. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను, చంద్రబాబు అంటే పడదు అన్నవాళ్ళు ఓటేసేవాళ్ళు తప్ప జగన్ నాకు కావాలని ఓటేసేవాళ్ళు లేడు, గుర్తుపెట్టుకోండి.